వైసీపీ నేతలు కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ సైకోలను తయారు చేసే ఫ్యాక్టరీగా కూడా మారిందని లోకేష్ విమర్శించారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ఇలాంటి చేష్టల్ని ఉపేక్షించేది లేదని మంత్రి లోకేష్ అన్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్లో లోకేష్ ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు. రప్ప రప్ప నరుకుతాం, నా అన్న వస్తున్నాడు, అంతు చూస్తాడు, ఎవరైనా రాని తొక్కి పడేస్తాం. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగారమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ పెడుతున్న వైసీపీ బ్యానర్లను నారా లోకేష్ కోట్ చేస్తూ పోస్ట్ చేశారు. యథా రాజా తదా ప్రజ అన్నట్లు రాజు సైకో అయితే కార్యకర్తలు ఏమవుతారు? సైకోల ఫ్యాక్టరీ వైసీపీ తయారైందని నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టిన వైసీపీ పద్ధతి మారలేదు అని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించడం దారుణమని, ప్రజాపాలనలో ఇలాంటివి చర్యలను ఉపేక్షించేది లేదని లోకేష్ అన్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.